హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే ఇప్పుడు 30 రోజులు వేటకైతే బయలుదేరాం ఫ్రెండ్స్. మీకు ఒక డౌట్ అయితే రావచ్చు ఫ్రెండ్స్, ఈ 30 రోజులు మీరు ఏం తింటారు, ఎలా ఉంటారు అని చెప్పేసి చాలా మంది అడుగుతారు. అది నేను మీకు చెప్తాను చూడండి. దానికి సరిపడా సామాన్లు అన్నీ ఎలా పట్టుకెళ్తాం, ఇదంతా మన స్టాప్ అనమాట. సో కనిపిస్తుందా, అది మన కిచెన్. మనం అయితే ఈ విధంగా 2 సిలిండర్ అయితే పట్టుకెళ్తాం ఫ్రెండ్స్. సో చూడండి, జనరల్గా ఇంట్లలో ఏమేమి ఉంటాయో పప్పులు బియ్యాలు అన్నీ కూడా మన దాంట్లో ఉంటాయి అవైలబుల్గా. చూడండి ఫ్రెండ్స్, ఇగో షాంపులు, సబ్బులు, ఎల్లుల్లిపాయలు, పోపులు, బిర్యానీకి సంబంధించిన సామాన్లు కూడా ఉంటాయి. కారం అని, ఉప్పు అని, మొత్తం అని. ఇతను మన కుక్కర్ అనమాట. సో ఈరోజు మనం దొండకాయ కూర కర్రీ అయితే వండుతున్నాడు మనోడు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే కాయగూరలు ప్రతి ఒక్క కాయగూర కూడా పట్టుకెళ్తాం. క్యాబేజీ బుట్ట, క్యారెట్, ఇవన్నీ మొత్తం అన్ని కూడా ఐస్ లో ఉంటాయి ఫ్రెండ్స్. ఆ కప్పుల్లో కనిపిస్తున్నాయి కదా, అందులోనే ఐస్ పట్టుకెళ్తాం ఫ్రెండ్స్. మొత్తం 20 టన్నుల ఐస్ అయితే పట్టుకెళ్తున్నాం ఫ్రెండ్స్. 20 టన్నుల ఐస్ 30 రోజులకి. సో మేము వెళ్ళే డీప్ లో ఎలాంటి చేపలు పడతాయి, ఏ విధంగా పడతాయి, ఎంత పెద్ద చేపలు పడతాయి, ఇవన్నీ కూడా పెద్ద వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్. అంతవరకు మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.